ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసు నాథుని పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. దైవజనమా, కథోలిక రాజ్యమా, క్రైస్తవ సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, ఇప్పుడు మీ ముందు ఒక వీడియో ప్లే చేస్తాం. ఆ వీడియో మీరు వినండి. ఆ వీడియో విన్న తర్వాత ఆ వీడియోకు తగ్గ వాక్య వివరణ సరి చేసే విధానము నేను మీకు వివరిస్తాను. పారణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో విన్నారు కదా, ప్రైజ్ ది లార్డ్. విన్నారు కదా ప్రియ సోదరులారా, మరియమాతకు వరుడెవరట? ఎంత హేళన చేసి మరియతల్ని మాట్లాడడం, ఎంత అవమానకరముగా మరియతల్ని హేళన చేసి మాట్లాడడం ఏదైనా బాగుందా? మీ ఇంట్లో తల్లులు ఉన్నారు కదా, మీ తల్లిని అదే ప్రశ్న అడిగితే మీరు ఊరుకుంటారా? సరే, మరియమాతకు వరుడెవరైనా కదా కావాలి. దానికి మీరు చేయాల్సిన పని వీడియోలు చేయడం కాదు, బైబిల్ తెరవడం. మీకు తెరవ చేత కాదు, మీరు తెరవరు. నేను తెరిచి వినిపిస్తా, వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. నూతన నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా? ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కాని వారు ఇరువురును కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లా తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఆమేన్, ఆమేన్. విన్నారు కదా, మరియమాత వరుడు పేరు యోసేపు. దావీదు వంశస్థులో ఉన్నతమైన వాడు, పేదవాడు, మరియమాత కొరించే ఏర్పాటు చేయబడిన వ్యక్తి యోసేపు. అయితే మీరు అడిగిన ప్రశ్న, మీరు చేసిన ఏలన దేనికంటే యోసేపు మరియమాతను వివాహం చేయలేదు అని మీరు అనుకుంటున్నారు. వాక్యం వివరణ అక్కడ ఏం చూసారు? మీరు ఇంతగా విన్నారు కదా. దేవదూత ఎప్పుడైతే యోసేపు మరియమాతను బహిరంగంగా అవమానపరచకుండా లోపలనే పిలిచి, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మతో బిడ్డను కంటావు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బిడ్డను కంటావు, కనుక నేను నీకు భర్తగా ఉండలేనేమో, ఈ లోకం ఏదైనా అంటదేమో మీలాగనే
యోసేపు కూడా యోసించి భయపడ్డాడు. కానీ ఏమైంది? యోసేపు వద్దకు పరలోక దేవదూత గబ్రియేలు వచ్చి, యోసేపు నీవు భయపడవలదు, మరియమ్మ నీకు భార్య, దేవుడు నియమించిన వివాహం ఇది, దేవుడు ఎన్నుకున్న వరుడివి నువ్వు, ఆ కన్యకు, ఆ మహారాణికి నువ్వు వరుడివి. అది విన్న యోసేపు దేవదూత మాటను అంగీకరించి దేవుని పరిశుద్ధాత్మ సహవాసముతో, మరియమ్మ పరిశుద్ధురాలు కనుక పరిశుద్ధ కుమారుడు యేసుక్రీస్తు ఇమ్మానువేలు పుట్టి లోక పాపమును హరించుటకు పవిత్రమైన జన్మ ఎత్తాలి కనుకనే ఇగలోకపు నియమము, ఇగలోకపు వివాహ ఆచార్యము, ఇగలోకపు వివాహ సంబంధము కాకుండా పరలోక సంబంధితుడైన క్రీస్తు యేసు నాదు పవిత్రంగా పుట్టాలనే పరిశుద్ధాత్మ దేవుని సహవాసముతో జన్మించబడ్డాడు యేసుక్రీస్తు. వరుడు ఎవరు కావాలి కదా? యోసేపే వరుడు. అయితే మీరు చేసే కమెంట్లు, మీరు చెప్పే మాట ఏంటి? పరిశుద్ధాత్మ మరియమ్మను కమ్మెను అంటే మీ దృష్టిలో కామపు మాట. బైబిల్ గ్రంథములో కమ్మెను అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని అంగీకరించి పరిశుద్ధతనము ద్వారా బిడ్డను జన్మించాలని అర్థం. ఇదే తిరుగు ప్రశ్న నేను మరొకలా కూడా అడగవచ్చు. కానీ మీరు చేసిన నీచపు పనిని నేను చేయాలని నా వాక్కు నాకు నేర్పించలేదు. అయినప్పటికీ మీ అవగాహన కొద్దీ మీకు ఒక మాట అంటాను, వినండి. పార్వతమ్మ విఘ్నేశ్వరుణ్ణి పిండి ముద్దతో చేసి శివుడు అనుమతి లేనిదే బ్రహ్మతో ప్రాణం పోయించింది కదా, మరి దాన్ని ఏమందాం? ఇప్పుడు పార్వతమ్మకు వరుడెవరని నేను అడిగితే నేను అడగను. అలాంటి పిచ్చి ప్రశ్న క్రైస్తవ నోటి నుంచి రాదు, నిజమైన క్రైస్తవ నోటి నుంచి రాదు. ఎందుకు రాదంటే మీరు మరియమ్మను గౌరవించలేమో, కానీ మేము పార్వతి అమ్మని గౌరవిస్తాం. ఆమె స్త్రీకి గౌరవించు అని దేవుడు మాకు నేర్పించాడు కనుక మేము గౌరవిస్తాం. ఈ మాట ఎందుకు నేను తీసుకొచ్చానంటే, ఇలాంటి పిచ్చి రీల్స్కి, అంటే పిచ్చి షార్ట్ వీడియోస్కి మాలాంటి క్రైస్తవుల్లో చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారు, వాక్యం తెలియని పిచ్చోళ్ళు. వాళ్ళు కాస్త ఆవేశంగా మాట్లాడారనుకోండి, మిమ్మల్ని హర్ట్ చేసినట్టు అవుతుంది. మేము హర్ట్ చేయకూడదు. మీకు వరుడు కావాలి, క్లారిటీ ఇచ్చాం. మరియమాతకి వరుడు యోసేపే. యెహోవా తండ్రి సమానుడు కాదు, తండ్రి మరియమ్మకు. గమనించగలరు. ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేసే ముందు ఆలోచించండి. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా అంటే ఒప్పుకోం. లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనం నీకు ఒక హెచ్చరిక. శ్రద్ధగా విను సోదరా. నూతన నిబంధన లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ వచనము. ఆ గడియలో ఏమి చేయవలెనో పవిత్రాత్మ మీకు నేర్పెను. ఏ గడియలో, ఏ సమస్య గడియలో, ఏ ఆనంద గడియలో మేము ఏమి చేయాలో మాకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి బొడిలో మూసిన మహాకన్యక, సత్యమైన స్త్రీ, అందరి స్త్రీలో ఆశీర్వదింపబడిన స్త్రీ మా మరియమ్మ. మా మరియమ్మ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఈ నోరు ఉంది కదా అని ఏది పడుతుంది మాట్లాడడం, ఫోన్ ఉంది కదా అంటే ఏది పడితే రీల్స్ పెట్టేస్తామంటే రీల్స్ మేము చేస్తాం. అందుకే మీలాంటి వాళ్ళకి దేవుడు ఏమన్నాడో తెలుసా? జకరియా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, ఈ సిగ్గులేని జనానికి జ్ఞానము లేదు అన్నాడు. ఇలాంటి సిగ్గులేని జనాలు, ఇలా మరియమాత మీద అవకలు చవకలు పేలే మీలాంటి బుద్ధిహీనులకు, సర్పపు సంతానాలకు చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు జ్ఞానులు కాదు, బుద్ధిహీనులు. కాస్త సత్యం తెలుసుకొని మరియమాత మీద నిందలు వేయండి. పిచ్చి పిచ్చిగా వేస్తే క్రైస్తవులు ఊరుకోరు, మేము బోధకులు ఊరుకుంటాం. చెప్పాను కదా, కొంచెం ఉంటారు అక్కడక్కడ, చెడమెడ చెంపలు వాయించేస్తారు. జాగ్రత్త, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు.
నూతన నిబంధన లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఇట్లు పలికినప్పుడు జన సమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పోల్చిన స్థానములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కాని యేసు దేవుని వాక్కు ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు. మీలాంటి పిచ్చోళ్ళు ఇలాంటి వాగుడు ఇప్పుడు వాగడం కాదు, యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడే కొంచెమంది వాగారు. ఆ వాగిన వారికైనా సరైన సమాధానం ఇచ్చారు. అదేవిధంగా కొంచెమంది యేసు ప్రభువును చూసి, నీకు పాలు దాగించిన తల్లి ఎవరో కానీ ఆమె ధన్యురాలు అని యేసు ప్రభు ఉన్నప్పుడే యేసు ప్రభుతోనే చెప్పారు. అప్పుడు యేసు ప్రభు దానికి సమాధానం ఏమిచ్చారో తెలుసా? మా అమ్మ ధన్యురాలే, కానీ వాక్యం విన్నవారు మరింక ధన్యులు వారు. మా మరియమ్మ, మా తల్లి వాక్యాన్ని విన్నది, ఆమె ధన్యురాలు అన్నాడు. మీలాంటి అవకచవకలు పేలేవారికి యేసు ప్రభువే సమాధానం ఇచ్చాడు ఆయన ఉన్న కాలమున. ఈనాటికి మేము కూడా ఇస్తున్నాము. ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ మానుకోండి. మరియమ్మకు వరుడు యోసేపే, మరియమ్మకి ఏకైక కుమారుడు యేసు ప్రభువే. ఆమె పరలోక రాకిని, భూలోక మాత. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగం ఎరుగుతున్న సత్యం, జగం ఎరగాల్సిన సత్యం, జగం ఒప్పుకున్న సత్యం. పిచ్చి పిచ్చి వాగుళ్ళు మానేయండి. మా కాళ్ళకున్న చెప్పులు కాళ్ళలోనే ఉండనివ్వండి. చేతికి తీసుకుంటే మీ చెంపలు పగులుతాయి. మరియమాత గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. గాడ్ బ్లెస్ యూ.